హలో అందరికీ, మహాభారతం గురించి తెలుసుకుందాం రండి. నిజానికి మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుండగా గణపతి రచించాడు. అది సంస్కృతంలో ఉంటుంది, కానీ మనందరికీ సంస్కృతి అర్థం కాదు కదా. సో ఎవరి భాషలోకి వాళ్ళు అనువదించుకున్నారు. మన తెలుగు భాషలోకి అనువదించింది మాత్రం ముగ్గురు కవులు. వాళ్ళనే మనం నన్నయ, తిక్కన, ఎర్రన అంటాం. తెలుగులో మొదటి ఇతిహాసం ఆంధ్ర మహాభారతం, ఆ తర్వాతది రామాయణం. ఆంధ్ర మహాభారతానికి మూలం సంస్కృత భారతం లేదా వ్యాస భారతం. మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. మహాభారతంలో 18 పర్వాలున్నాయి. వీటిలో 5 పర్వాలు యుద్ధానికి సంబంధించినవి. సంస్కృత భారతాన్ని తెలుగులో రాయడాన్ని ఆంధ్రీకరణ, అనువాదం, తెనుగింపు అన్నారు. నిజానికి కవిత్రయం చేసేది అనువాదం అనడం కంటే అనుసృజన అనడం సమంజయం. తెలుగులో ఆంధ్ర మహాభారతం రచించిన తొలి కవి నన్నయ. 11వ శతాబ్దానికి చెందినవాడు. తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఆది కవి, వాగన శాసనుడు అనేవి ఇతని బిరుదులు. రాజరాజు నన్నయని శబ్దశాసనుడు, నిత్య సత్యవచనుడు అని ప్రశంసించాడు. నన్నయ ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వాల్లో కొంత భాగం రాశాడు. సుమారుగా 2.5 పర్వాలు అని చెబుతారు. తిక్కన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను నెల్లూరి నివాసి, మనుమసిద్ధి మంత్రి, రాజనీతి చతురుడు, రాయబారిగా అనుభవం ఉన్నవాడు. ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ అనే బిరుదులు ఉన్నాయి. మహాభారతంలో 15 పర్వాలు రాశాడు. విరాట పర్వం నుంచి ప్రారంభించాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చాడు. ఎర్రన కవిత్రయంలో 3వవాడు చెదలవాడ ఎర్రన. 14వ శతాబ్దానికి చెందినవాడు. అద్దంకి ప్రభువు, ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు ఉన్నాయి. ఎర్రనకు పరమేశ్వరుడు అనే బిరుదు రావడానికి కారణం నృసింహ పురాణం అనే కొందరు, హరివంశం అని కొందరు చెప్తారు. వర్ణన నైపుణ్యం ఎర్రనలో ఎక్కువ కాబట్టి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వచ్చింది. ఎర్రన భారతంలో ధర్మ వ్యాధోపాఖ్యానం, కర్ణ జనన వృత్తాంతం, ఘోషయాత్ర, సావిత్రి ఉపాఖ్యానం ముఖ్యమైనవి. నన్నయ్య అసంపూర్ణంగా వదిలిన అరణ్య పర్వ భాగాన్ని ఎర్రన పూరించాడు.